హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా మనకి ఏమేమి కావాలంటే బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయని ఇంకా కట్ చేయకుండా ఇలాగ పాయలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నూనె వేడెక్కాక ముందుగా ఉల్లిపాయలను వేసుకొని నూనెలో మగ్గించుకోవాలి. ఇంకా ఉల్లిపాయల్లోనే కొద్దిగా ఉప్పు వేసి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇంకా అందులోనే క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీ, బిర్యానీ ఆకు వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మా ఇంట్లో వెన్న ఉందని చెప్పి వెన్న వేసాను. మీరు వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఇంకా ఒకసారి వేగిన తర్వాత అందులోనే ఇంకా బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇంకా నేను బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్నానండి. బిర్యానీ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి వేగించుకొని ఇంకా బియ్యానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నీళ్లు మరిగేటప్పుడు ఇంకా బియ్యం వేసుకోవాలి. ఇంకా బియ్యం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా గుమగుమలాడే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.